మాస్ జాతర మనదే ఇదంతా. యెస్. మీదే అండి. ఈ మూవీ చూసిన తర్వాత మాకు తలనొప్పి వచ్చినా, లేకపోతే మేము ఎంటర్‌టైన్‌గా ఫీల్ అయినా బాధ్యత మొత్తం మీదే. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓం నమ శీలా శీలా కి జవాని శీలా నీ జింగిడిలో నా జాంగ్రీ శీలా. కథలుగా ఉంది భయ్యా లోపలంతా. చాలా రోజుల తర్వాత ఒక మాస్ కమర్షియల్ మూవీ 'కే ర్యాంప్' హిట్ అయింది కదా! సో, అలానే 'మాస్ జాతర' కూడా కొద్దిగా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి రిలీజ్ టైంలో. ఎలా ఉంది అని చూద్దామని వెళ్ళాను నేను. ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఇది జస్ట్ ఒక కమర్షియల్ మూవీ. మనకు కొన్ని ఎలిమెంట్స్ సర్వ్ చేస్తే సినిమా ఈజీగా టైం పాస్ అయిపోతది అనే ఉద్దేశంతోటే నేను థియేటర్‌కి వెళ్ళా. బట్ 'భాను భోగవరపు' అవ్వడానికి కొత్త డైరెక్టర్ అయినా గానీ, ఆయన వెరీ బిలో యావరేజ్ మూవీ తీశాడు భయ్యా. సో, కొద్దిగా నేను డిసప్పాయింట్ అయ్యాననే చెప్పొచ్చు. స్టోరీలోకి వెళ్తే రైల్వే పోలీస్ రవితేజ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఏజెన్సీ ఏరియాకి వెళ్తాడు. అక్కడ నవీన్ చంద్ర స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. సో, వీళ్ళిద్దరి మధ్యలో క్యాట్ అండ్ మౌస్ టైప్ కమర్షియల్ మూవీ అన్నమాట. సో, బేసికల్‌గా మన టెంప్లేట్ ప్రకారం జరిగే మూవీయే. కానీ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 25 నిమిషాల నుండి మనకు నీరసం వస్తూనే ఉంటది. ఈ నీరసం ఎక్కడి దాకా కొనసాగుతదంటే, ప్రీ ఇంటర్వెల్ ముందు ఒక పోలీస్ ఆఫీసర్‌ని చంపేందుకు కొంతమంది వస్తారు. అక్కడ నాకెందుకో 'క్రాక్' మూవీ వైబ్స్ కనిపించాయి. ఓకే. పర్లేదు. ఇప్పటివరకు మనం వెయిట్ చేసినంత వరకి ఈ ఎపిసోడ్ బాగుంది అని అనుకుంటాం. దాని తర్వాత ఇంటర్వెల్ పోర్షన్ అది కూడా సో సో అనిపిస్తది. సో, ఇక మూవీ అప్పుడే ట్రాక్ ఎక్కిందిరా బై అని అనుకుంటాం. కానీ ట్రాక్ ఎక్కిన మూవీని ఈజీగా ట్రాక్ ఎలా దింపాలో డైరెక్టర్ ఫస్ట్ తెలుసుకొని సినిమా స్టార్ట్ చేసినట్టున్నాడు. దాని తర్వాత ఆ ఎలిమెంట్ మొత్తం పక్కకెళ్ళిపోతది. దాని తర్వాత ఒక కామెడీ టైప్ వస్తది. ఆ కామెడీ అంత ఎక్సైటింగ్ అవ్వదు. మళ్ళీ ఎప్పుడైతే అదే పర్సన్స్ రవితేజ మీద అటాక్ చేస్తారో ఆ ఎపిసోడ్ కూడా బాగుంటది. దాని తర్వాత వచ్చే క్లైమాక్స్. సో, మూవీ మొత్తం ఒక 3 ఆర్ 4 ఎపిసోడ్స్ తప్ప ఆ సీన్స్ తప్ప ఏది వర్కౌట్ కాలేదు. వీటన్నిటికంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా అండి. మన 'మహానటి' మూవీలో ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ ఏంటి అనంటే, "నువ్వు పెద్దవాళ్ళకి ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్ ఇస్తావో, నీ పనికి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో, నువ్వు ఇంకొకటి రెస్పెక్ట్ అండ్ భయపడాల్సిన విషయం నీ ఏజ్." ఇప్పుడు మన తెలుగు మూవీస్‌లో హీరోస్ ఉన్నారు గదా! ఎవరైతే 55, 60+ ఇయర్స్ పైన ఏజ్ ఉన్నవాళ్ళు, మీరు మీ ఫిల్మ్‌లో హీరోయిన్స్‌ని పెట్టుకోండి. కానీ వాళ్ళ వెంటబడి ఈ లవ్ ట్రాక్‌ని కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే రవితేజ గారు ఈ ఏజ్‌లో గూడా డాన్సులు శ్రీలీలతోటి కరెక్ట్‌గా తగ్గట్టుగా చేశారు. అండ్ క్లైమాక్స్‌లో గూడా ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఆ ఎపిసోడ్‌లో రవితేజ గారి యాక్టింగ్ నచ్చింది. శ్రీలీల ఓకే. బాగానే జేసింది. ఆమె డాన్స్‌లయితే ఈ మూవీలో అంత ఎఫెక్టివ్‌గా లేవు. సో, ఉన్నంతలో ఆమె ఏదో అలా అలా సర్దేసింది. ఇక మనం 'నవీన్ చంద్ర' గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్‌లో చూపెట్టినట్టు 'నవీన్ చంద్ర' అదొక క్రూయల్ విలన్ క్యారెక్టర్ అన్నట్టు ఉంటారు గానీ, ఫస్ట్ సీన్ తప్ప మిగిలిందంతా సైడ్ క్యారెక్టర్ లానే ఉంటది. మళ్ళీ ఏదో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో అలా ఫెదర్ టచ్ ఇచ్చినట్టు తప్ప, ఆ క్యారెక్టర్‌లో గూడా పెద్దగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే డొల్ల. ఇక ఈ మూవీకి బాగా దెబ్బేసిందంటే సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భయ్యా. ఈవెన్ సాంగ్స్ అయినా 1 ఆర్ 2 బాగున్నాయి గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ మూవీని మొత్తం కంప్లీట్‌గా దెబ్బేసింది. ఎందుకంటే మనకు స్క్రీన్ మీద కొన్ని సీన్స్ ఉన్నాయి. ఎలివేషన్స్ వచ్చే సీన్స్. కానీ ఆ పర్టిక్యులర్ సీన్స్‌లో నువ్వు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గనక కరెక్ట్ వర్కౌట్ అవ్వలేదో, ఆ సీన్స్ గూడా అంత వర్కౌట్ అవ్వవు. సో, ఈ మూవీకి కంప్లీట్ దెబ్బేసింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మిగిలిన విషయాలన్నీ ఓకే. సినిమాకి తగ్గట్టు ఒక కమర్షియల్ మూవీకి ఎలా ఉండాలో అలానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ అన్నీ బాగానే ఉన్నాయి. డెబ్యూ డైరెక్టర్స్ ఎప్పుడైనా ఇండస్ట్రీలోకొస్తే మీరు కమర్షియల్ జాన్రా మూవీస్ తీయండి. దానితో పాటు కొద్దిగా ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇది ఎందుకంటే చాలామంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్, చాలామంది ఫాలో అయిన బేసిక్ ఫార్ములా ఇది. ఇక ఇంతే అండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.